హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు. మరొక రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. మా ఇంట్లో పిల్లలకైతే చాలా ఇష్టమండి పాస్తా ఇలా చేస్తే. సో, మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి మీకు చెప్తున్నాను. ముందుగా మనకు కావాల్సినంత పాస్తాని కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసేసి ఇలా వాటర్‌లో బాయిల్ చేసి పెట్టుకొని, ఇలా హోల్స్ ఉన్న బౌల్‌లోకి వాటర్ అంతా ఎళ్ళిపోయేలాగా వేసుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసి ఒక 2, 3 పచ్చిమిర్చి ఇలా చుంచి వేసేసి, అలాగే కొన్ని ఆనియన్స్, అలాగే కొన్ని ఆలు కూడా ఇలా పీసెస్ చేసి వేసుకొని బాగా కలిపి మగ్గించుకోవాలి. తర్వాత బీన్స్ ఉంటే బీన్స్, అలాగే ఇప్పుడు పచ్చి బఠానీ సీజన్ కదా, అలాగే కొన్ని పచ్చి బఠానీ, అలాగే క్యారెట్ కూడా ఇలా పీసెస్ చేసుకొని వేసుకొని వీటిని అన్నింటినీ బాగా మగ్గించుకోవాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక మనము కొంచెం మన కారానికి తగ్గట్టు ఉప్పు, కారం, అలాగే కొంచెం సోయా సాస్, అలాగే అండి ఇంకొకటి మర్చిపోయాను, టమాటా అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. టమాటా లాస్ట్లో వేసి మగ్గిచ్చేసాము అంటే మన పాస్తా ఫ్లేవర్ అనేది చాలా మారిపోతుంది. సో, అవి కూడా మగ్గిపోయాక కొంచెం కారం, ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి లేకపోతే గరం మసాలా కూడా వేసేసి వాటిని కూడా బాగా మగ్గిచ్చేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాస్తా ఉందిగా, దాన్ని కూడా వేసేసి మొత్తం అన్ని వెజీస్ అన్నీ కలిసిపోయేలాగా మొత్తం కలిపేసేసి ఒక 1-2 సెకండ్స్ కొంచెం హీట్ చేసాము అంటే ఎంతో హెల్దీ వేలో పాస్తా అనేది రెడీ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ముచ్చటతో మేము ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.